అందరికీ నమస్కారం. ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే చూసి రావడం జరిగింది. ఈ సినిమా టాక్ ఏంటి? ఎలా అనిపించింది? ఎలా ఉంది? అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా దేశవ్యాప్తంగా జరిగిన బిజినెస్ వివరాలైతే మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా ఈ సినిమా అన్ని భాషల్లో కలుపుకొని అంటే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, యూఎస్ఏ, తెలుగు రాష్ట్రాలు అన్నిటి కలుపుకొని 132 కోట్ల బిజినెస్‌ని జరుపుకుంది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో అయితే బరిలోకి దిగింది. సో, ఇప్పుడు ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా ఒక్క ముక్కలో చెప్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షోగా అయితే నడిచింది. మీరు ఈ సినిమాలో స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ 2.5 గంటలు కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ గారిని చూడడం అయితే జరుగుతుంది. వన్ మ్యాన్ షో అయితే నడిపించేస్తాడు ఆయన. నేను సినిమా రిలీజ్కి ముందు ఏదైతే గెస్ చేశానో ఆ గెస్ కరెక్ట్ అయింది. ఈ సినిమాలో గొప్ప స్టోరీ ఏం లేదు, గొప్ప స్క్రీన్ ప్లే ఏం లేదు. కేవలం సమ్మర్కి ఫ్యామిలీతో కూర్చొని ఒక సరైన ఎంటర్టైనర్ చూడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళిపోండి. లేదు మాకు స్టోరీ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి, మంచి ఎంగేజింగ్గా మమ్మల్ని తీసుకెళ్ళాలి, మమ్మల్ని కూర్చోబెట్టాలంటే మాత్రం పక్కన దురంధర్ ఉంది, వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఈ సినిమాకి అయితే మాత్రం మీరు ఏ మెంటాలిటీతో వెళ్ళాలి అనే విషయానికి వస్తే మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు సినిమాకి వెళ్ళడం మంచిది. నా అభిప్రాయం అయితే ఇదైతే కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్. దాంతో ఏ లోటు ఉండదు. ఫుల్గా ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా బాగుంది, డీసెంట్గా తీశారు. సో 132 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా హిట్ కావాలంటే 133 కోట్లు రావాలి. ఈ టాక్తో ఈజీగా వచ్చేస్తుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకే, జై హింద్.